రీసెంట్‌గా శాస్త్రవేత్తలు రేర్ సెకండ్ జనరేషన్ బ్లాక్ హోల్స్‌ని గుర్తించారు. సెకండ్ జనరేషన్ బ్లాక్ హోల్స్ అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ జనరేషన్ బ్లాక్ హోల్స్ అంటే ఏందో ముందుగా తెలుసుకుందాం. అంటే భారీ నక్షత్రాలకు కుచించుకుపోవడం వల్ల ఏర్పడే బ్లాక్ హోల్స్‌ని ఫస్ట్ జనరేషన్ బ్లాక్ హోల్స్ అంటారు. సెకండ్ జనరేషన్ బ్లాక్ హోల్స్ అంటే 2 బ్లాక్ హోల్స్ ఒకదానితో ఒకటి కొలైడ్ అయ్యి ఒక పెద్ద బ్లాక్ హోల్స్‌గా ఏర్పడుతుంది. దీన్నే సెకండ్ జనరేషన్ బ్లాక్ హోల్స్ అంటారు. ఈ సెకండ్ జనరేషన్ బ్లాక్ హోల్స్‌ని ఎలా గుర్తించారు? 2024 అక్టోబర్ మరి నవంబర్‌లో లిగో, వర్గో, కార్గా శాస్త్రవేత్తలు G2241011 మరియు G2241110 అనే గ్రావిటేషనల్ వేవ్ సిగ్నల్స్‌ను గుర్తించారు. ఇవి బిలియన్ కాంతి సంవత్సరాల దూరం నుండి జరిగిన బ్లాక్ హోల్స్‌ల సమ్మేళనం నుంచి వచ్చినవని వాళ్ళు చెప్పారు. ఈ బ్లాక్ హోల్స్ చాలా పెద్దవిగా మరియు వేగంగా తిరిగేలా ఉండడం వల్ల ఇవి సెకండ్ జనరేషన్ అని గుర్తించారు. ఐన్‌స్టైన్ తన సామాన్య సాపేక్ష సిద్ధాంతం అంటే జనరల్ రిలేటివిటీ థియరీలో గ్రావిటేషనల్ వేవ్స్ గురించి ముందే ఊహించి చెప్పాడు. ఈ గ్రావిటేషనల్ వేవ్స్ బ్లాక్ హోల్ కొలిజన్ వల్ల ఏర్పడతాయని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇవి అత్యంత ఖచ్చితంగా గుర్తించబడ్డాయి. ఐన్‌స్టీన్ చెప్పిన స్పిన్ మాస్ డైనమిక్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. బ్లాక్ హోల్స్ అనేక దశలుగా అభివృద్ధి చెందగలని నిర్ధారించబడింది. ఘనమైన నక్షత్ర సమూహాలు అంటే డెన్స్ స్టార్ క్లస్టర్‌లో ఇటువంటి బ్లాక్ హోల్స్ మిళితాలు ఎక్కువగా జరుగుతాయని అర్థమవుతుంది.